హలో! ఏంటి కూరగాయలు ముందేసుకొని కూర్చుంది అమ్ముకుంటుంది అనుకుంటున్నారా? లేదండి అమ్మటానికైతే కాదు, తినటానికని. అమ్ముకోవడంలో తప్పేముందండి? సిచ్యువేషన్ మనల్ని డిమాండ్ చేసిందంటే అమ్ముకున్నా తప్పులేదు. మా ఇంట్లో నాన్ వెజ్ ప్రియుల కన్నా వెజ్ ప్రియులే ఎక్కువండి. ఎందుకంటే మేము వెజ్ ఎక్కువ తింటాము. అసలు ఏ కూరలో కరివేపాకు లేకపోతే అసలు పనే అవ్వదు. కరివేపాకు అయితే ఇప్పుడు సమ్మర్ కదా, చాలా అంటే చాలా రేటు ఉందండి. 10 రూపాయలు ఇది. 10 రూపాయలు పెడితే ఇంత ఇచ్చేవాడు. ఇప్పుడేమో 10 రూపాయలకి ఇంత ఇవ్వట్లేదు. కొత్తిమీర అయితే భలే ఫ్రెష్గా ఉంది. సరేలేండి, ఏంటి సోది అనుకుంటున్నారా? ఏం చేస్తాం, నా బాధలు చెప్పుకోవాలి కదా. కరివేపాకు కొంచెం పెట్టడం వల్ల కరివేపాకు పొడి అయితే చేయలేకపోయానండి. అందుకే మునగాకు పొడి చేశాను. అదిగో నేనైతే అలా పెట్టాను చూడండి కూరగాయలు. ఇవైతే ఫ్రెష్గా ఉంటాయండి. మనకి ఎన్ని రోజులైనా అలా ప్లాస్టిక్ బాక్సులో కొత్తిమీర అలా పెట్టుకుని కరివేపాకు పెట్టుకుంటే సపరేట్గా చాలా అంటే చాలా రోజులే వస్తాయి. ఇలాగే ఇవి కవర్లు పెట్టుకుంటే వెజిటేబుల్స్ అలా తీసుకెళ్ళి అలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే బాగుంటుంది. టమాటాలు, ఆలు, చామగడ్డలు అయితే మాత్రం నేను ఫ్రిడ్జ్లో పెట్టనండి, అవి పెట్టకూడదు. అవి అయితే బయటే ఉంచుతాను. పొటాటోస్ అంటే అలాగే పాడైపోవు కదా, కాబట్టి అవి బయటే ఉంటాయి. ఈ మిగతా మాత్రం నేను పెట్టేస్తానండి, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఫ్రెష్గా ఉంటాయి కవర్లో తీసేసి. ఇప్పుడు వాటి కోసం అలాంటి కవర్లు తీసుకురావాలా అంటారా? అవసరం లేదండి, నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి, పెట్టాను. ఓకే అండి, బాయ్.